సంక్రాంతి అంటేనే మనందరికీ తెలుసు పతంగుల పండుగ. ఇక అట్లాంటిది అసలు పతంగే ఎగిరేస్తేనే ₹1,00,00,000 వస్తాయి ఆర్ మాంజానే 40 లక్షలు అంటే ఇంకా ఎవరైనా ఊరుకుంటారా? సో హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి ఒక గోల్డ్ మ్యాన్, అతని పేరు వచ్చేసి సూర్యాభాయ్. ఆ పేరు మీద సోషల్ మీడియాలో అయితే ఒక విజువల్ వైరల్గా మారింది. అందులో కనిపిస్తున్నాడు కూడా ఆ పర్సన్. సో సంక్రాంతి సందర్భంగా ₹1,00,00,000 గోల్డ్ పతంగును ఎగురవేస్తున్నట్టు పూర్తిగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే సాగింది. సో చాలామంది ఎలాగైనా ఈ ₹1,00,00,000 పతంగు కోసం ఎగబడుతున్నారు అని ఓల్డ్ సిటీ వ్యాప్తంగా పూర్తిగా ఒక ప్రచారం అయితే సాగింది. సో సోషల్ మీడియాలో ఈ విషయం పూర్తిగా వైరల్ కావడంతో అయితే పూర్తిగా యువకులందరూ ఎవరైతే ఓల్డ్ సిటీ కావచ్చు, లేదంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి సోషల్ మీడియా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓల్డ్ సిటీలా ఎక్కడ ఈ పతంగిని ఎగిరేస్తున్నారు, ఒకవేళ పతంగి నిజంగానే ₹1,00,00,000 విలువ గలదైతే ఆ పతంగి కోసం చాలామంది ఎగబడి ఓల్డ్ సిటీ వైపు వస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే సాగింది. అండ్ ఆ పతంగి మాత్రమే ₹1,00,00,000 కాదు, 40 లక్షల విలువ గల మాంజా, పూర్తిగా దీనికి కైట్కి ₹40 లక్షల విలువ గల మాంజా కూడా ఉంది అంటూ ఈ విషయాన్ని కూడా వైరల్ చేసిన పరిస్థితి. అంటే ₹1,40,00,000 మాంజానేమో 40 లక్షలు, ₹1,00,00,000 పతంగు. అసలు అట్లాంటిది ఉంటుందా? నిజంగా ₹1,00,00,000 విలువ గల పతంగిని ఎవరైనా ఎగరవేస్తారా? 40 లక్షల విలువ గల అసలు ఒక దారం ఏదైనా ఉంటుందా? సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్రచారాలు ఈ మధ్య కాలంలో జస్ట్ హైప్ కోసము ఇట్లాంటి ప్రచారాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, దెన్ సౌత్ జోన్ పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి పూర్తిగా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ₹1,00,00,000 కైట్ కోసం ఒకవేళ నిజంగానే యువకులందరూ పూర్తిగా ఓల్డ్ సిటీ వైపు ఈ పతంగి ఎక్కడ ఎగరేస్తున్నారో తెలుసుకొని అటువైపు వస్తే గుమిగూడి ఆ కైట్ కోసం కానీ మాంజా కోసం కానీ ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ అయితే ఏం జరగచ్చు అని పూర్తిగా పోలీసులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి. అండ్ ఆ పాత బస్తీలో ఈ విషయాన్ని పూర్తిగా స్ప్రెడ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి పాత బస్తీ ఆల్మోస్ట్ ఒక సెన్సిటివ్ జోన్ లాగానే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అట్లాంటిది మన ఫెస్టివల్, దట్టు సంక్రాంతి ఫెస్టివల్, ఈ ₹1,00,00,000 పతంగి అండ్ మాంజా ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన పరిస్థితుల్లో అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు అప్రమత్తమైన సిచ్యువేషన్. అండ్ ఎవరైతే ఈ వ్యక్తి కనిపిస్తున్నాడో ఈ సూర్యాభాయ్ అనే వ్యక్తిని కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అండ్ ఈ ఇయర్లోనే జరిగిందా లేకపోతే గతంలో ఎప్పుడైనా తీసిన వీడియోని ఇప్పుడు వైరల్ చేశారా అనేది కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ పాత బస్తీలో ఎక్కడ ఈ పతంగి ఎక్కడుంది, అండ్ నిజంగానే ₹1,00,00,000 విలువ చేసేదా, ₹40 లక్షల విలువ చేసే మాంజా ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసమే ఇట్లా కొంతమంది యువకులు డబ్బులు విసిరి వేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో కూడా ఎగబడి ఘర్షణలు జరిగి ఆ తర్వాత కింద పడి తొక్కిసలాట జరిగి ఇట్లాంటి అపశృతులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గతంలో పోలీసులు కూడా నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ₹1,00,00,000 గోల్డ్ కైట్ అంటూ ప్రచారం సాగడంపై అయితే ఇప్పుడు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న సాయంత్రమే ఈ పతంగును ఎగురవేస్తున్నట్టు ప్రచారం జరగడంతో ఇక పోలీసులు అయితే ఒక ప్రకటన మేరకైతే ఇది వాస్తవమా లేదా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారా అని కనుక్కునే ప్రయత్నం అయితే చేశారు. అండ్ అట్లాగే అప్రమత్తం కూడా చేశారు, ఇట్లాంటి ప్రచారాలు నమ్మొద్దు అని. అండ్ సోషల్ మీడియాలో హైలైట్ కోసం ఇట్లాంటి చర్యలు చేస్తే మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ గోల్డ్ మ్యాన్ అని చెప్పుకుంటున్నటువంటి పర్సన్ ఎవరు, అండ్ ఈయన పేరు వచ్చేసి సూర్యాభాయ్. ఈ సూర్యాభాయ్ ఎవరు, ఏంటి, నిజంగానే ఇట్లాంటి కైట్ ఉందా, ఎగరవేస్తున్నాడా, ఎగరవేసే ఛాన్స్ ఉందా అనేది కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఓల్డ్ సిటీలో
ఈ ₹1,00,00,000 కైట్ అయితే కలకలం క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. నిజంగానే ఇట్లాంటి ప్రచారాలు కానీ, ఇట్లాంటి సోషల్ మీడియాలో హైప్ కోసం కానీ ఇట్లాంటి ప్రచారాలు అయితే నమ్మొద్దు, చేయొద్దు అని పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.